ఆయన ఎలా ఉన్నారు? ఫిజిక్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ గెస్ట్ పేపర్ అయిపోయింది అనుకుంటున్నాను. కాకపోతే దీంట్లో 2 మార్క్స్ 1 మార్క్స్ దానికి ఆన్సర్స్ దొరకలేదు, లేదా రాసే ప్యాటర్న్ ఇంటర్ప్రిటేషన్ అర్థం కావట్లేదు. కాబట్టి దానికి కుదిరితే ఆన్సర్స్ ఇవ్వండి సార్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. సో ఈ క్లాస్ లో 2 మార్క్స్ కి సంబంధించిన వాటి అన్నిటికీ కూడా కంప్లీట్ ఆన్సర్స్, అంటే 2 out of 2 గెయిన్ చేసుకోవడానికి మీరు ఏ కంటెంట్ రాయాలి, ఎలా రాస్తే 2 మార్క్స్ కి 2 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, సేమ్ యాజ్ అలాగే 1 మార్క్ కి సంబంధించింది కూడా యాక్చువల్లీ రెండు కూడా కొంచెం లెందీగా రావడంతో 2 మార్క్స్ విడిగా 1 మార్క్ విడిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సెషన్ లో, దట్ ఈస్ ఈ క్లాస్ లో మీకు 2 మార్క్ కి సంబంధించిన నేను ఇచ్చిన ఫస్ట్ గెస్ట్ పేపర్ ఫర్ ఫిజిక్స్ జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అవి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి, అంతే తప్ప బట్టి పట్టమాకండి. రెండోది 1 మార్క్ కి సంబంధించి నెక్స్ట్ క్లాస్ దానిలో ఇస్తాను. క్లియరా? సో దీంట్లో 1 by 1 క్వశ్చన్స్ చూసుకుంటా వెళ్దాం. సో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే, వాట్ ఆర్ ద 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్డ్ టు మెజర్ ద యాంగిల్? అంటే ఎప్పుడైతే బాడీ యాంగులర్ మోషన్ చేస్తుందో, యాంగులర్ మోషన్ లో మళ్ళీ సర్క్యులర్ మోషన్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అవుతుంది. దానిలో కనుక తీసుకున్నట్టయితే దాన్ని మెజర్ చేయడానికి ఏ 2 ఫిజికల్ పారామీటర్స్ మనకు కావాలి అని అడుగుతున్నాడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం సర్క్యులర్ మోషన్ చేస్తున్న బాడీ, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ ఉంది, స్టోన్ కి థ్రెడ్ కట్టి మీరు తిప్పుతున్నారు అనుకోండి, దెన్ దాని యొక్క పాత్ వచ్చేటప్పటికల్లా ఇట్ విల్ బి ఏ సర్క్యులర్ పాత్ అవుతుంది, అవునా? దెన్ దానిలో యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి 2 పారామీటర్స్ కావాలి. దట్ ఈస్ మీరు తీసుకున్న పారామీటర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, దాని యొక్క ఆర్క్ లెంత్, అండ్ కరస్పాండింగ్ దానికి లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ఎంత తీసుకున్నావు, అదే దానికి రేడియస్ దానికి సమానం అవుతుంది. కాబట్టి ద బేసిక్ 2 పారామీటర్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి ఆర్క్ లెంత్ ఒకటి కావాలి, రెండోది దాని యొక్క రేడియస్ కావాలి. దెన్ థీటాని ఫైండ్ అవుట్ చేయడానికి థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ డివైడెడ్ బై రేడియస్. క్లారిటీ వచ్చిందా? కాబట్టి యాంగులర్ మోషన్ లో ఒక బాడీ ఉన్నప్పుడు దాని యొక్క థీటా వాల్యూని, దట్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి 2 పారామీటర్స్ కావాలి, ఒకటి ఆర్క్ లెంత్, రెండోది రేడియస్. ఆన్సర్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ కి డిరైవ్డ్ యూనిట్స్ కి మధ్యలో ఉన్న తేడాలు రాయమన్నాడు. యాక్చువల్లీ ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటంటే ఏవేవైతే డైరెక్ట్లీ డైమెన్షనల్ ఫామ్ లో ఉంటుందో, ఎగ్జాంపుల్ లెంత్, వెయిట్ కాదు మాస్, ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వాంటిటీస్. వేరాస్ డెన్సిటీ కనుక తీసుకున్నట్టయితే మాస్ బై వాల్యూమ్, అలాగే ఫోర్స్ మాస్ ఇంటూ కరస్పాండింగ్లీ డిస్ప్లేస్మెంట్, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సైన్ ఐ డివైడెడ్ బై సైన్ ఆర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దగ్గర ఇక్కడ మీకు పాయింట్ చెప్పాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ క్వాంటిటీ డైమెన్షనల్ ఫామ్ లా ఉండదు, యూనిట్స్ ఉండవు అని అడిగినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ లో 2 కూడా సేమ్ ఉన్నట్టయితే కనుక క్యాన్సిల్ అయిపోయి దానికి యూనిట్స్ ఉండవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ దానిలో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. అండ్ ప్రెసెంట్ దానిలో కనుక వచ్చినట్టయితే ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి, ఏవేవైతే ఇండిపెండెంట్ యూనిట్స్ మనం డైరెక్ట్లీ ఎక్స్ప్రెస్ చేస్తామో వాటిని ఫండమెంటల్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ లెంత్ తీసుకుంటే కనుక మీటర్, అండ్ డైమెన్షనల్ ఫామ్ లో రాసేటప్పుడు లెంత్ ని కనుక తీసుకున్నట్టయితే దాన్ని రాసేటప్పుడు కరస్పాండింగ్ ఎలా మెన్షన్ చేస్తారో రాయాలి. సో ఎల్లలో రాస్తాం. వెయిట్ కనుక తీసుకున్నట్టయితే, సారీ ఇక్కడ వెయిట్ కాదు, జాగ్రత్త కరెక్షన్ చేసుకోండి, ఇట్ ఈస్ మాస్. మళ్ళీ వెయిట్ వచ్చేటప్పటికల్లా ఎంజీ, దాని మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పనిచేస్తుంది కాబట్టి దాన్ని సపరేట్ చేయాలి. మాస్ ఆఫ్ ఏ బాడీని కనుక తీసుకున్నట్టయితే కేజీ, టైం తీసుకుంటే కనుక సెకండ్. ఇవన్నీ కూడా డైరెక్ట్లీ చెప్తాం కాబట్టి వాటిల్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. వేరాస్ ఫండమెంటల్ యూజ్ చేసి డిరైవ్ చేసే వాటిల్ని మనం డిరైవ్డ్ యూనిట్స్ అంటాము. ఎగ్జాంపుల్ వెలాసిటీ కనుక తీసుకున్నారనుకోండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం, అవునా? కాబట్టి డిస్ప్లేస్మెంట్ కి లెంత్ డివైడెడ్ బై టైం వచ్చేటప్పటికల్లా టీ, ఎల్ టీ పవర్ -1 అని కనుక రాసినట్టయితే అది వెలాసిటీ యొక్క యూనిట్స్ అవుతాయి. ఇల్లుటువంటి వాటిని ఏమంటారంటే డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. కాబట్టి డైరెక్ట్లీ డైమెన్షనల్ ఫార్ములా ఉంటే అటువంటి వాటిని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాము. వేరైతే ఫండమెంటల్ వాటిని యూజ్ చేసుకుని డిరైవ్ చేసుకుంటామో వాటిని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. జాగ్రత్తగా చూసుకోండి. సెకండ్ అర్థమైనట్టేనా నాన్న? మూడో క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఈస్ గ్రేటర్? 72 km/h స్పీడ్ ఒకటి ఇచ్చాడు, అలాగే 25 m/s స్పీడ్ ఒకటి ఇచ్చాడు. రెండిట్లో ఏది గ్రేటర్ స్పీడ్ అన్నాడు. ఓకేనా? మనం 2 స్పీడ్స్ ని కంపేర్ చేయాలి అంటే ముందు అవి 2 సేమ్ యూనిట్స్ లో ఉండాలి. సో ఇక్కడ లార్జర్ వాటిని చిన్న వాటి కింద కన్వర్ట్ చేయడం ఈజీ కాబట్టి దాన్ని మార్చండి. సో
72 కిలోమీటర్స్ పర్ అవర్. అవునా, ఇక్కడ 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1000 మీటర్స్ కి సమానం. అండ్ 1 అవర్ ఇజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ ఇంటూ 60 సెకండ్స్ అంటే 3600 సెకండ్స్ కి సమానం. కాబట్టి ముందు 72 కిలోమీటర్స్ పర్ అవర్ ని మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయండి. సో క్యాన్సిలేషన్ అయిపోతే ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది మీకు దీంట్లో 2 times 2 10s are 20. సో ఎంత వచ్చింది 72 కిలోమీటర్స్ పర్ అవర్ కరస్పాండ్స్ టు 20 మీటర్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు కంపేర్ చేయండి, 20 పెద్దదా 25 పెద్దదా? క్లారిటీ వచ్చిందా? కాబట్టి 72 kmph కంటే కూడా 25 మీటర్స్ పర్ సెకండ్ అనేది లార్జర్ క్వాంటిటీ. ఓకేనా, ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏవైనా రెండు పారామీటర్స్ ని మనం కంపేర్ చేయాలి అంటే అవి రెండు కంపల్సరీగా సేమ్ యూనిట్స్ లో ఉండాలి, అప్పుడే వాటిని మనం కంపేర్ చేయగలం. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ డిఫైన్ చేశాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్ లో, దట్ ఈస్ టీ లో. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ? ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఎస్ అని కనుక డిస్ప్లేస్మెంట్ అయినట్టయితే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, కాబట్టి దాన్ని ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. అవునా? రెండోది యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, కాబట్టి నీకు వచ్చిన వెలాసిటీని మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే నీకు యాక్సలరేషన్ వస్తుంది. ఓకేనా? కాబట్టి మీకు యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ లో ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ ని ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసాం, వెలాసిటీ వచ్చింది. ఎలా వచ్చింది? దట్ ఈస్ 2 ఇంటూ టీ అంటే 1 ప్లస్ 5 ఇంటూ టీ స్క్వేర్ అంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ ఎంత 2t. కాబట్టి 2 1s are 2 ప్లస్ 10t వచ్చింది. నెక్స్ట్ దీన్ని యాక్సలరేషన్ కావాలి అంటే మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. సో 2 ఈజ్ ఏ కాన్స్టెంట్ ప్లస్ 10 ఇంటూ టీ చేస్తే టీ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత 1. కాబట్టి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ నీకు కావాల్సిన రిక్వైర్డ్ యాక్సలరేషన్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఎప్పుడైనా కూడా డిస్ప్లేస్మెంట్ ని యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం చెప్పేసినప్పుడు దాని నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నా, యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా ఇదే ప్రాబ్లం లో అప్పుడప్పుడు మాస్ ఇచ్చేసి ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. F is equal to ma, దట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా ని బేస్ చేసుకుని డెరైవ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు ప్రాబ్లమ్స్ ని సేమ్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? ముందు యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బాడీ వచ్చేటప్పటికల్లా పొజెసెస్ ఏ మాస్ ఆఫ్ 2 kg మాస్ ని పొజెస్ చేస్తుంది, అయితే దాని యొక్క కరస్పాండింగ్ ఫోర్స్ ఎంత అన్నాడు. కాబట్టి F is equal to ma కనుక రాసినట్టయితే 2, నెక్స్ట్ ఇది యాక్సలరేషన్ ఎంత వచ్చింది 10. కాబట్టి దట్ ఈస్ 20 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇలా ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేయే ప్రాబ్లమ్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం లో కనుక తీసుకున్నట్టయితే ఫోర్స్ అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని యాక్సలరేషన్ దాకే కనుక్కున్నాను కాబట్టి అక్కడ దాకా ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ యాక్సలరేషన్ బట్ వెలాసిటీ ఈజ్ 0? సో వెలాసిటీ మాత్రం 0 అయిపోయింది, యాక్సలరేషన్ మాత్రం ఉండాలి అంట. అటువంటి దానికి ఎగ్జాంపుల్ చెప్పమన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, కింద ఒక పర్సన్ ని ఇమాజిన్ చేసుకోండి, ఒక స్టోన్ ని పైకి త్రో చేశాడు సమ్ డిస్టెన్స్, దట్ ఈస్ మాక్సిమం డిస్టెన్స్ కి వచ్చేటప్పటికల్లా దాని యొక్క వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అక్కడి నుంచి అది మళ్ళీ కిందకి రాగుతుంది బికాస్ ఆఫ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా? ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఎర్త్ కి అగైనెస్ట్ గా వెళ్ళేటప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మైనస్ లో ఉంటుంది, టువర్డ్స్ వచ్చేటప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మాక్సిమం హైట్ రీచ్ అవుతుందో, దట్ ఈస్ ఈ పొజిషన్ లో దాని యొక్క వెలాసిటీ 0 అయిపోతుంది, బట్ ఇట్ పొజెసెస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కాబట్టి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పాం, దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూసుకోండి, 2 ఫోర్సెస్ ఒక్కొక్క దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేసాడు, 3 యూనిట్స్ 5 యూనిట్స్. సో ఫస్ట్ దాన్ని F1 అనుకోండి, సెకండ్ దాన్ని F2 అనుకోండి. రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చేటప్పటికల్లా 60 degrees ఇచ్చేసాడు. ఓకేనా? అండ్ ఇక్కడ వాడు కన్సిడరింగ్ 2 ఫోర్సెస్ యాజ్ ద వెక్టార్ క్వాంటిటీస్ కింద కన్సిడర్ చేశాడు. అయితే రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది ఆఫ్ ద కరస్పాండింగ్ ఫోర్స్. ఓకేనా? మనకి ఇక్కడ ఫార్ములా పనికి వచ్చేది రిజల్టెంట్ ఫోర్స్ Fr is equal to F1 square plus F2 square plus 2F1 F2 cos theta. ఓకేనా? థీటా వాల్యూ తెలుసు, F1 F2 వాల్యూస్ తెలుసు.
డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 49, దట్ ఈస్ నథింగ్ బట్ 7 యూనిట్స్. ఓకేనా? మనకి ఇక్కడ పర్టికులర్లీ వాడిచ్చిన ఫోర్స్ యొక్క యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి మనం కూడా యూనిట్స్ అనే రాసాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాడు ఫోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్ లో కనుక చెప్పినట్టయితే నువ్వు కూడా ఆన్సర్ ఎలా రాయాలి? 7 న్యూటన్స్ అని ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా? అంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది cos 60 వాల్యూ ఎంత అవుతుంది అని. cos 60 వాల్యూ ఎంత? 1/2. అది తెలుసుంటే ఈ ప్రాబ్లమ్ ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. క్లియరా? రెండోది ఇదే టైపు, రెండు కరస్పాండింగ్ వెక్టార్స్ ని ఇండికేట్ చేశాడు, P, Q. అయితే P ప్లస్ Q యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. సో మ్యాగ్నిట్యూడ్ సింపుల్, ఏ బార్ అనేది కనుక నీ వెక్టార్ అయినట్టయితే దాని యొక్క మాడ్యులస్ కనుక రాసినట్టయితే దాన్నే మనం ఏమంటాం? మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏ వెక్టార్ xi ప్లస్ yj ప్లస్ zk అని కనుక డిఫైన్ చేసినట్టయితే మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ చేసుకుంటే వచ్చేస్తుంది. కరెక్టేనా? సేమ్ అదే చేసాం, కాకపోతే ఇక్కడ ముందు P ప్లస్ Q కనుక్కోవాలి కాబట్టి P ని Q ని యాడ్ చేశారు. 2 ప్లస్ 4 6, 4 ప్లస్ 4 8, 14 ప్లస్ 10 24 అయింది. సో కరస్పాండింగ్లీ మ్యాగ్నిట్యూడ్ కట్టుకుంటే కరస్పాండింగ్ వాటి యొక్క కోఎఫిషియెంట్స్, దట్ ఈస్ ఆ పర్టికులర్ యూనిట్ డైరెక్షన్ లో ఉన్న మ్యాగ్నిట్యూడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 676 వచ్చింది. సో ఇట్ ఈస్ 26. పర్టికులర్లీ మ్యాగ్నిట్యూడ్ యొక్క యూనిట్స్ ఏం చెప్పలేదు కాబట్టి మనం కూడా ఇక్కడ దానికి యూనిట్స్ ఏం రాయలేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ పేపర్ దానిలో డెరివేషన్ వచ్చిన తర్వాత ఫైనల్ డెరివేషన్ లో వచ్చిన టర్మ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో వాటి యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ ని మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ఉంటేనే పేపర్ లో 85 అవుట్ ఆఫ్ 85 గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? అండ్ నిన్న మీరు ఇచ్చిన కామెంట్స్ లో ఫస్ట్ గెస్ట్ పేపర్ ఫిజిక్స్ కి సంబంధించిన ఫస్ట్ గెస్ట్ పేపర్ ఫిజిక్స్ కి సంబంధించిన దానిలో ఎవరో కామెంట్ చేశారు నాన్న, ఏమని సార్ మీరు ఇచ్చిన లిస్ట్ అవుట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆ బుక్ ఏదో చెప్పారు, బేబీ బుల్లెట్ అంట, దానిలో నుంచి కాపీ చేసినాయే కదా, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అని చెప్పి. ఆ బేబీ బుల్లెట్లు వీటిల్లోంచి తీసి రాయాల్సిన అవసరం ఏంటన్నా? నేను ఇదే సెక్టర్ లో ఇదే ఫీల్డ్ లో లాస్ట్ 13 years నుంచి ఉన్నా. ఓకేనా? కాకపోతే ఆన్లైన్ లో నేను ఇవాళ వచ్చా, అంతే తేడా. లాస్ట్ 17 ఏళ్ల నుంచి 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన ప్రతి గెస్ట్ పేపర్ నేను ఇస్తానే ఉన్నా. అండ్ నా స్టూడెంట్స్ కి తెలుసు వాటి యొక్క యాక్యురసీ ఎంత ఉంటుందో అని. ఓకేనా? కాబట్టి రెండోది, ఏదో పుస్తకంలో నీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంటే మళ్ళీ అవన్నీ రికార్డ్ చేసి నా టైంలో ఇన్ని గంటలు టైం స్పెండ్ చేసి అయ్యే కాపీ చేసి ఇవ్వాల్సిన అవసరం నాకేంటన్నా? అంతేలేండి, మీకు ఇన్ని ఛానల్స్ అవైలబుల్ గా ఉన్నప్పుడు ఏది కరెక్ట్ ఇస్తుంది ఏది రాంగ్ ఇస్తుంది అనే అనలైజ్ చేసుకునే మినిమం విజ్ఞత నీకు లేనప్పుడు నేను ఇంకా నీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూడా రాంగ్. ఓకేనా? నువ్వు అదే అనుకుంటే కనుక అదే పుస్తకాన్ని ఫాలో, నా ఛానల్ జోలికి కూడా రామాక, చూడని కూడా చూడమాక. క్లారిటీ వచ్చిందా? అది రెండోది, గెస్ట్ పేపర్స్ లో ప్రతిదీ కూడా క్లిక్ అవ్వాలని లేదు, నేను ముందే చెప్పాను నాన్న. దీంతో పాటు మీరు 100% మార్క్స్ రావాలి అనుకుంటే కనుక మీరు త్రూ అవుట్ ద ఇయర్ ఏవైతే చూసారో వాటిని కూడా రివైజ్ చేసుకోండి. నేను ఇచ్చిన గెస్ట్ పేపర్స్ ని కొంచెం ఒక 10% ఎక్స్ట్రాగా చూసుకోండి అని చెప్పి, ఎందుకంటే మీకు మధ్యలో గ్యాప్ కూడా అంత ఉంది, అవునా? సో మీరు చెప్పిన వాటిల్లో మొత్తం హార్డ్లీ కంప్లీట్ చేసుకోవడానికి 1.5 days అయిపోతుంది. రిమైనింగ్ ఆల్రెడీ చదివినవి రివైజ్ చేయమని చెప్తున్నా, అంతే తప్ప నా గెస్ట్ పేపర్స్ మాత్రమే చూడండి. మీకు రేపు బోర్డ్ పేపర్ దీని నుంచే దిగుతుంది, పేపర్లు లీక్ అయిపోయినాయి, నేనే లీక్ చేశాను, ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ నేను ఆ టైప్ లో చెప్పే టీచర్ని కూడా కాదు. క్లియరా? రెండోది వచ్చేటప్పటికల్లా సర్లేండి, దాన్ని పక్కన పెట్టండి, మనం మళ్ళీ మెయిన్ కంటెంట్ నుంచి డివైడ్ అవుతాం అవన్నీ దేనికి కానీ. సో ఎప్పుడైనా మన చేతిలో ఉండే 5 fingers అన్ని ఒకలా ఉండవు, అవునా? అలా అని చెప్పి మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఒకేలా ఉండాలి, ఒకే పద్ధతిలో ఆలోచించాలి అని అనుకోవడం కూడా తప్పు. కాబట్టి మీరు చేసిన కామెంట్ కి అనాలిసిస్ మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. క్లియరా? ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి నీకు అవసరం ఉంది అనుకుంటేనే చూడు, లేదనుకుంటే కనుక క్లియర్లీ వదిలేసి. ఓకేనా? రెండోది, కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రాక్షన్ బి గ్రేటర్ దాన్ 1? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ మనం తీసుకున్న దాంట్లో రోడింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. వాటిల్లో కరస్పాండింగ్లీ నార్మల్ ఫోర్స్ ఎంత అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ని డిఫైన్ చేస్తాం. ఓకేనా? నౌ ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ మోర్ దాన్ 1 అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ ఉంటుంది నాన్న. ఓకేనా? ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది,
ఎప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ నార్మల్ రియాక్షన్ రెండు సమానంగా ఉన్నప్పుడు, వేరే అది 1 ని దాటే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక హార్డ్ సర్ఫేస్ మీద ఇమాజిన్ ఒక కార్ హూస్ టైర్స్ ఆర్ మేడప్ ఆఫ్ రబ్బర్, దాంతో గనక స్లైడ్ అవుతుంది అనుకో. ఓకేనా? డెఫినెట్లీ దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 1 ని దాటేస్తుంది, బికాస్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ద గ్రేటర్ కాంటాక్ట్ బిట్వీన్ ద 2 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి అసలు కార్ ముందు కదలను కూడా కదలదు. ఓకేనా? రోలింగ్ మాట్లాడలేదు, స్లైడింగ్ మాట్లాడుతున్నాను. ఓకేనా? సో ఇటువంటి టైంలో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మీకు డెఫినెట్లీ 1 ని దాటేస్తుంది. కాబట్టి ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. దానిలో మీకు ఎగ్జాంపుల్ అదే చెప్పాను. సో మోషన్ ఆఫ్ ఎ రబ్బర్ ఆన్ ఏ రఫ్ సర్ఫేస్, ఇట్ మే బి ఏ ఇన్క్లైన్డ్ సర్ఫేస్ అయ్యి ఉండొచ్చు, లేదా ప్లేన్ సర్ఫేస్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రెండిట్లోనూ కూడా దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 1 ని దాటే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. క్లియరా? నెక్స్ట్ ఇది, వాట్ ఆర్ ద ఎస్ఐ యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా రెండు రాయాలి. ఇంపల్స్, సో ఇక్కడ నేను ఇంపల్స్ కి డెఫినేషన్ రాయలేదు. ఇంపల్స్ యొక్క డెఫినేషన్ అండ్ దాని యొక్క ఎక్స్ప్రెషన్ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఓకేనా? దట్ ఈస్ ద ఇన్స్టంటేనియస్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎనీ ఆబ్జెక్ట్ డ్యూ టు చేంజ్ ఇన్ ద మొమెంటం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇంపల్స్ అంటాం. కాబట్టి ఇంపల్స్ ని డిఫైన్ చేసినప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అని కూడా చెప్పొచ్చు, డిపి బై డిటి. నా ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇంపల్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి అండ్ కరస్పాండింగ్లీ డైమెన్షనల్ ఫార్ములా అడిగారు. సో జనరల్లీ ఇంపల్స్ వచ్చేటప్పటికల్లా మీరు రాసేది ఫోర్స్ ఇంటూ టైం అవుతుంది. కరెక్టేనా? మీకు దీంట్లోనే చెప్పాను కదా. సో దానిలో రాసుకుంటే కనుక ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం, అండ్ ఫోర్స్ యూనిట్స్ వచ్చేటప్పటికల్లా న్యూటన్స్, టైం వచ్చేటప్పటికల్లా సెకండ్స్. కాబట్టి బేసిక్ యూనిట్స్ కనుక ఇంపల్స్ కి రాస్తున్నట్టయితే ద యూనిట్స్ ఫర్ ఇంపల్స్ ఆర్ న్యూటన్ ఇంటూ సెకండ్. ఓకేనా? ఆర్ న్యూటన్, దట్ ఈస్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ని మనం కేజీలో రాస్తాం, యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ లో ఉంటుంది కాబట్టి సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ దిస్ వన్, ఈ సెకండ్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్ గా తీసుకున్నట్టయితే డైమెన్షనల్ ఫార్ములా మాస్ లెంత్ ఇది పైకి వచ్చేస్తే టైం ఇన్వర్స్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంఎల్టీ పవర్ -1 ఇంపల్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ ఎ డెరైవ్డ్ క్వాంటిటీ కాబట్టి ఎలా వచ్చిందో కూడా మీకు తెలుసున్నట్టయితే రేపొద్దున మర్చిపోకుండా బట్టి పట్టారనుకోండి, రేపొద్దున వెళ్ళేటప్పటికల్లా 2 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్స్ క్వశ్చన్ అన్ని రివైజ్ చేసుకుని వెళ్ళమన్నాను. వెళ్ళేటప్పటికల్లా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు క్వాంటిటీస్ ఎలా వచ్చినాయో డెరివేషన్ తో సహా నేర్చుకోండి. సో దట్ దాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ మీరే ప్రశాంతంగా డిరైవ్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఇనర్షియా? వాట్ గివ్స్ మెజర్ ఆఫ్ ద ఇనర్షియా? యాక్చువల్లీ ఇనర్షియా అంటే ఏంటంటే మోషన్ లో ఉన్న బాడీ మోషన్ లోనో లేదా రెస్ట్ లో ఉన్న బాడీ రెస్ట్ లోనో ఉండడానికి ఇష్టపడితే, దట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ ఆర్ ఇట్ ఇన్ మోషన్ కనుక ఉన్నట్టయితే దాన్నే మనం ఇనర్షియా అంటారు. ఓకేనా? జనరల్లీ దీనిలో 3 టైప్స్ వస్తాయి. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ వస్తుంది, ఇనర్షియా ఆఫ్ పొజిషన్ వస్తుంది, ఇనర్షియా ఆఫ్ మొమెంటం వస్తుంది. ఇవన్నీ కూడా దానిలో టైప్స్. అసలు ఇవన్నీ కూడా రావడానికి బేసికల్లీ రీజన్ ఎవరయ్యా అంటే మాస్ ఆఫ్ ద బాడీ. ఓకేనా? అంటే మాస్ లెస్ బాడీస్ ఎటువంటి ఇనర్షియాని పొజెస్ చేయో, ఇది మనకి తెలిసిన క్వాంటిటీ. కాబట్టి ద బేసిక్ పారామీటర్ ఫర్ ఎనీ బాడీ టు పొజెస్ ఇనర్షియా ఇస్ నథింగ్ బట్ మాస్. కాబట్టి దాన్నే రాసాం. సో ఇనర్షియా యొక్క డెఫినేషన్ రాసి అది దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది అంటే మాస్. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఇనర్షియా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ద బాడీ. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. 2 మార్క్స్ కి 2 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియరా? నెక్స్ట్ వన్, స్టేట్ ద కండిషన్ ఫర్ విచ్ ఫోర్స్ డస్ నో వర్క్. అంటే ఫోర్స్ అయితే అప్లై చేసావు కానీ వర్క్ డన్ మాత్రం జరగల. ఓకేనా? జనరల్లీ మనకి తెలిసింది అంటే వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్, క్రాస్ ప్రొడక్ట్ కాదు, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్, దట్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. లేదా దాన్ని స్కేలార్ ఫామ్ లో కనుక తీసుకున్నట్టయితే మోడ్ ఎఫ్ మోడ్ ఎస్ కాస్ థీటా, దట్ ఈస్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. ఓకేనా? సో ఇక్కడ పారామీటర్స్ తీసుకున్నట్టయితే ఫోర్స్ ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ఫోర్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, అది ఉంది అనుకోండి. రెండోది డిస్ప్లేస్మెంట్ కెన్ బి 0, అంటే నువ్వు ఫోర్స్ అయితే అప్లై చేసావు కానీ బాడీ కదల్లా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను స్టేషనరీ గోడను తీసుకుని తోసాను అనుకోండి, గోడ కదలదు కదా, అవునా? సో నేను అప్లై చేస్తున్న ఫోర్స్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. అంటే అది ఎటువంటి డిస్ప్లేస్మెంట్ ని ప్రొడ్యూస్ చేయలేకపోయింది కాబట్టి నెట్ వర్క్ డన్ విల్ బి 0. ఇది ఒకటి. రెండోది వచ్చేటప్పటికల్లా టీటా 0 అయినట్టు ఇది. ఫర్ అన్ ఎగ్జాంపుల్
ఇలా ఇమాజిన్ చేసుకోండి, గోడ ఉంది, గోడకి నువ్వు ఒక పుస్తకాన్ని పెట్టి దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నావు. ఓకేనా, నువ్వు అప్లై చేస్తున్న ఫోర్స్ ఎలా ఉంది, దాని యొక్క ఎంజీ దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ లో వెయిట్ కిందకి పనిచేస్తుంది, రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ టీటా. సో స్టిల్ ఈ కండిషన్స్ లో కూడా ఏమవుతుంది, నువ్వు అప్లై చేస్తున్న ఫోర్స్ ఎటువంటి వర్క్ చేయట్లేదు, బికాస్ cos 90 వాల్యూ సున్నా కాబట్టి. సో వెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 90, cos 90 వాల్యూ సున్నా కాబట్టి హియర్ ఆల్సో ద వర్క్ డన్ విల్ బి 0. సో మనం రెండు కండిషన్స్ ని చెప్పమన్నాడు, ఫోర్స్ అప్లై చేసావు, డిస్ప్లేస్మెంట్ రాలా, దెన్ కరస్పాండింగ్ వర్క్ డన్ విల్ బి 0. whereas the angle between f bar and s bar ఇది గనక when they are mutually perpendicular to each other then also work done 0 అవుతుంది. దీన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. స్టేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఆఫ్ ద బాడీ. సింపుల్ లాంగ్వేజ్ నాన్న, కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv స్క్వేర్ అని తెలుసు కాబట్టి ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అండ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v. అవునా? సో దాన్ని మొమెంటమ్ లోకి మార్చాలంటే ఏం చేస్తారు, ఇక్కడ ఒక m తక్కువ ఉంది కాబట్టి m తో మల్టిప్లై చేశాను, m స్క్వేర్ అవుతుంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసి బై m రాశారు, కరెక్టేనా? సో mv అంటే మొమెంటమ్ కి సమానం కదా. సో నీ ఎక్స్ప్రెషన్ ఏమైంది ఇప్పుడు, కైనెటిక్ ఎనర్జీ ke ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ డివైడెడ్ బై 2m, where m is mass of the body and p is the momentum of the body possessing a velocity of v. క్లారిటీ వచ్చిందా? We cannot open or close the door by applying force directly at the hinges. hinges అంటే ఏంటంటే తలుపుకి hinges, దట్ ఈస్ కొక్కాలు ఉంటాయి కదా, దేన్ని బేస్ చేసుకుని అయితే తలుపు తన యొక్క రొటేటరీ మోషన్ ని పొజెస్ చేస్తుందో అలాంగ్ ఇట్స్ యాక్సిస్ ప్లేస్ చేస్తాం, దాన్ని hinges అంటారు. మనం ఫోర్స్ కనుక డైరెక్ట్లీ అక్కడ పెట్టినట్టయితే డోర్ అనేది ఓపెన్ అవ్వదు. దేనికి రీజన్ అనేది అడుగుతున్నాడు. ఓకేనా? జనరల్లీ ఇక్కడ మనం రొటేటరీ మోషన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి రొటేటరీ మోషన్ లో మనం అప్లై చేసే ఫోర్స్ ని టార్క్ అంటాం. నా టార్క్ అనేది దేనికి సమానం, మనం అప్లై చేస్తున్న డైరెక్ట్లీ లీనియర్ ఫోర్స్ అండ్ దాని దగ్గర నుంచి యాక్సిస్ కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి సమానం. ఓకేనా? నువ్వు ఎప్పుడైతే hinges దగ్గర దట్ ఈస్, సో ఇక్కడ ఉంది, దీని యొక్క ఫస్ట్ హింజ్ ఇక్కడ ఉంది అనుకోండి, సెకండ్ హింజ్ ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇక్కడ కనుక నువ్వు ఫోర్స్ అప్లై చేసినట్టయితే రెండింటికి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి డోర్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం జరుగుతుంది. వేరే నువ్వు ఎప్పుడైతే ఫోర్స్ ని డైరెక్ట్లీ hinges దగ్గర అప్లై చేస్తావో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏమైంది 0. 0 ఇంటూ ఫోర్స్, ఎనీథింగ్ మల్టిప్లై చేసుకుంటే 0నే కదా. అంటే నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు కానీ దానివల్ల దానిలో టార్క్ ప్రొడ్యూస్ అవ్వట్లా. అటువంటి టైంలో ఏమవుతుంది, డోర్ ఓపెన్ అవ్వదు, డోర్ క్లోజ్ అవ్వదు. క్లారిటీ వచ్చిందా? సో ఇది దీనిలో కాన్సెప్ట్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, బై స్పిన్నింగ్ ఎగ్ ఆన్ ఏ టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ అండ్ రా ఎగ్. అంటే నార్మల్ ఎగ్ కి బాయిల్డ్ ఎగ్ కి మధ్యలో జనరల్లీ ఇక్కడ వేరియేషన్ ఏం జరుగుతుందంటే, నార్మల్ ఎగ్ లో తీసుకున్నట్టయితే కనుక దానిలో ఉండే లోపల లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, యాక్ కనుక తీసుకుంటే హయ్యర్ మాస్ పార్టికల్. వేరే దీన్ని ఎప్పుడైతే ఉడకబెడతావో దట్ ఈస్ బాయిల్ చేస్తావో అది మొత్తం యూనిఫామ్ మాస్ కిందకి మారిపోతుంది. అవునా? యూనిఫామ్ మాస్ ఉన్న బాడీని నువ్వు కనుక రొటేట్ చేసినట్టయితే ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది రెస్ట్ లోకి వచ్చేస్తుంది. అవునా? వేరాస్ లిక్విడ్ ఆఫ్ ఇనర్షియా, ఎందుకంటే లిక్విడ్ బాడీస్ లో ఏమవుతుంది, ఎప్పుడైతే రొటేట్ చేస్తావో దాని యొక్క మాలిక్యులర్ మోషన్ అంతా కూడా చివరికి వెళ్ళిపోతుంది. అవునా? సో అటువంటి టైంలో ఏమవుతుంది, నువ్వు ఏదైతే ఫోర్స్ ప్రొడ్యూస్ చేసావో అది స్పిన్నింగ్ జరిగేటప్పుడు లిక్విడ్ ఇనర్షియా వల్ల అగైన్ అండ్ అగైన్ అది స్పీడ్ ని గెయిన్ చేసుకుంటా ఉంటుంది. కాబట్టి దాని యొక్క స్పీడ్ పీరియాడికల్లీ పెరుగుతూ ఉంటుంది. సో ఈజీలీ మనం డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. సో ఏది హార్డ్ ఎగ్ లేదా ఏది రా ఎగ్ జరుగుతుంది అనేది అదే క్లాసిఫికేషన్ ఇక్కడ చెప్పాం. సో హార్డ్ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో అది స్మూత్లీ స్పిన్ అయి కాసేపటి తర్వాత ఆగిపోతుంది. వేరాజ్ రా ఎగ్ తీసుకుంటే కనుక బికాస్ ఆఫ్ ఇట్స్ ఊబ్లింగ్ అంటే లోపల లిక్విడ్ ఇనర్షియా వల్ల అది అగైన్ అండ్ అగైన్ స్పీడ్ ని గెయిన్ చేసుకుంటా ఉంటుంది. హెన్స్ మనం రెండింటిని ఈజీలీ సపరేట్ చేయొచ్చు అనేది దీనిలో కాన్సెప్ట్. సో క్వశ్చన్ అర్థమైతేనేనా? నెక్స్ట్ క్వశ్చన్ దానికి వెళ్దాం. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఈజ్ ఇట్ నెసెసరీ మాస్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్? గివ్ అన్ ఎగ్జాంపుల్.
సో ఏ మాస్ పొజెస్ చేసే బాడీకి అయినా కూడా దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే దాని యొక్క టోటల్ మాస్ కాన్సన్ట్రేట్ చేయబడి ఉండాలి, అవసరం లేదు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే కనుక మనం నుంచున్న పొజిషన్ ని బేస్ చేసుకుని, దట్ ఈస్ అవర్ పోస్చర్ ని బేస్ చేసుకుని మన మాస్ అంతా కూడా సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ బాడీ షుడ్ బి సేమ్ ఉండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ రింగ్ తీసుకున్నారనుకోండి, హ్యావింగ్ సర్టన్ రేడియస్, దీనిలో మాస్ అంతా కూడా ఏమైంది, అలాంగ్ ఇట్స్ సర్కంఫరెన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, అవునా? కానీ దాని యొక్క టోటల్ సెంటర్ ఆఫ్ మాస్, ఈ మాస్ అంతా కూడా పనిచేసేది మాత్రం ఎక్కడ ఉంటుందంటే మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంటుంది. కానీ ఆ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఏమైనా ఉందా? కంప్లీట్లీ అది ఖాళీ. ఓకేనా? అంటే ఫర్ ఏ రింగ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం అలాంగ్ ఇట్ సర్కంఫరెన్స్ ఉంది, కానీ దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంది, సెంటర్ ఆఫ్ ద బాడీ దగ్గర ప్రెసెంట్ ఉంది, వేర్ ఇట్ పొజెసెస్ నో మాస్. క్లారిటీ వచ్చిందా? కాబట్టి దాన్ని మీరు ప్రాపర్లీ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కాబట్టి నో డీడ్, సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇట్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్. కంప్లీట్లీ స్టేట్మెంట్ మొత్తం రాయండి. ఎగ్జాంపుల్ రింగ్ అని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ఏ రింగ్ ద మాస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్, వేర్ యాజ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ లైట్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద రింగ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. కాబట్టి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లియర్లీ మనం చెప్తున్నాం. అర్థమైందా? నెక్స్ట్, as we go from one planet to another planet, how will the man కాదు ఇక్కడ mass, so the mass and the weight of a body changes. ఓకేనా? ప్లానెట్ టు ప్లానెట్ ఒక బాడీలో ఉండే పదార్థం, దట్ ఈస్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ మారదు కదా, అవునా? క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ మీద డైరెక్ట్లీ డిపెండ్ అయ్యే క్వాంటిటీ ఎవరు? మాస్. దాని మీద ఎటువంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని కన్సిడర్ చేయం. కాబట్టి నువ్వు ఈ ప్లానెట్ కి వెళ్ళు, వేరే ప్లానెట్ కి వెళ్ళు, ఎప్పుడు దాకా అయితే ఆబ్జెక్ట్ లో ఉండే మ్యాటర్ సేమ్ గా ఉంటుందో ఇట్స్ మాస్ రిమైన్స్ ద సేమ్. సో ప్లానెట్ టు ప్లానెట్ మాస్ అనేది డజంట్ అండర్గో ఎనీ చేంజెస్. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? వేర్ యాజ్ వెయిట్ కనుక తీసుకున్నట్టయితే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నౌ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇట్ ఈస్ ద ఫినామినా ఎక్స్పీరియన్స్డ్ బై ద ఎర్త్. అంటే ఎర్త్ మీద మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది మూన్ మీదకి వెళ్ళే 1/6 అవుతుంది, వేరే అంతకంటే డిస్టెన్స్ వెళ్ళిపోతే కనుక 0 అయిపోతుంది. కాబట్టి జీ వాల్యూ ఎప్పుడైతే మారుతుందో వెయిట్ అనేది మారుతూ ఉంటుంది. సో ప్లానెట్ టు ప్లానెట్ ఎవరు మారుతున్నారు? వెయిట్ మారుతుంది, బట్ మాస్ మారదు. దాన్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. ఆన్సర్ అర్థమైనట్టేనా? స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇన్ ద వెక్టార్ ఫార్మ్. యాక్చువల్లీ సింపుల్ గా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ స్కేలార్ ఫార్మ్ లో ఎఫ్ ఎలా ఉంటుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జి ఎం డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఓకేనా? అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఇమాజిన్ దట్ దిస్ ఈస్ ఎ గ్లోబ్ అండ్ సమ్వేర్ ఇంకో సెలెస్టియల్ బాడీ ఇక్కడ తీసుకున్నాం. నా ఇక్కడ దీని యొక్క మాస్ ఎమ్, దీని యొక్క మాస్ ఎమ్, దీని యొక్క సెంటర్ నుంచి దీని యొక్క సెంటర్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఆర్ గనక తీసుకున్నట్టయితే దెన్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు gmm by r square, where mm, capital M and small m are the masses of the bodies, r is the distance between them, and ఇక్కడ g is the universal gravitational constant. ఓకేనా? అప్పుడప్పుడు దాని వాల్యూ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, దాని వాల్యూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? రెండోది, ఇక్కడ వెక్టార్ ఫామ్ ని పొజెస్ చేసే ఓన్లీ క్వాంటిటీ ఎవరయ్యా అంటే దట్ ఈస్ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్. అవునా? ఎప్పుడైతే రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వెక్టార్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలో ఈ ఫోర్స్ ని మనం వెక్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. దెన్ ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై ఆర్ క్యాప్, దట్ ఈస్ యూనిట్ వెక్టర్ ఇన్ ద దట్ డైరెక్షన్. అది కనుక రాసినట్టయితే దిస్ విల్ బి ద వెక్టర్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకేనా? మళ్ళీ దీనిలో 2 టైప్స్ ఉన్నాయి, అవునా? అది టువర్డ్స్ ఉందా, ఎవే ఉందా? టువర్డ్స్ కనుక తీసుకున్నట్టయితే మనం ప్లస్ లో తీసుకోవాలి, ఎవే కనుక తీసుకున్నట్టయితే మైనస్ లో తీసుకోవాలి. దట్ డిపెండ్స్ అపాన్ వెక్టార్ కి డైరెక్షన్ ని బట్టి సైన్ మారిపోతా ఉంటుంది కాబట్టి చూపించాల్సి వస్తుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్, హుక్స్ లా ఆఫ్ ఇలాస్టిసిటీ అంటే ఏంటి? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది లేకుండా మీకు పేపర్ ఉండదు. హుక్స్ లా యాక్చువల్లీ ఎప్పుడు వస్తుందయ్యా అంటే దోస్ బాడీస్ విచ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అండర్గోస్ ఇలాంగేషన్. ఓకేనా? అంటే ఇలాంగేషన్ ఎప్పుడైతే జరుగుతుందో విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఏమని చెప్తుందంటే నువ్వు ఎంతైతే ఫోర్స్ అప్లై చేసి దాన్ని స్ట్రెచ్ చేసావో అది ఎక్స్పీరియన్స్ చేసుకునే స్ట్రైన్ కూడా అంతే ఉంటుంది అని చెప్పేదాన్ని హుక్స్ లా అంటారు.
కాబట్టి హుక్స్ లా సింపుల్ గా చెప్పాలి అంటే స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాడీ, దట్ ఈస్ ఎలాస్టిక్ నేచర్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ బాడీ విత్ ఇన్ ఇట్స్ ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ దాటింది అనుకోండి అది బ్రేక్ డౌన్ అయిపోతుంది, బ్రేక్ పాయింట్ దాటేస్తుంది, కాబట్టి అప్పుడు హుక్స్ లా వ్యాలిడ్ అవ్వదు. కాబట్టి విత్ ఇన్ ఇట్ ఎలాస్టిక్ లిమిట్ మనం అప్లై చేసే స్ట్రెస్ అది ఎక్స్పీరియన్స్ అయ్యే స్ట్రెయిన్ దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తే దాన్నే మనం హుక్స్ లా అంటారు. దాన్ని ప్రాపర్లీ చెప్పండి సరిపోతుంది. ఓకేనా? సో ఇది 19th క్వశ్చన్. నెక్స్ట్ దానికి వెళ్దాం, దట్ ఈస్ 20th క్వశ్చన్. సో 20th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే పాయిజన్స్ రేషియో అంటే ఏంటి, అండ్ ఫర్ స్టీల్ పాయిజన్స్ రేషియో యొక్క వాల్యూ ఎంత అవుతుంది? పాయిజన్స్ రేషియో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జనరల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్, మనం ఏదైనా బాడీ మీద స్ట్రెస్ అప్లై చేసినప్పుడు అది సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ స్ట్రెయిన్ లో 2 టైప్స్ ఉంటాయి, దట్ ఈస్ లేటరల్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. అంటే ఎలాంగ్ ఇట్స్ లెంత్ ఎక్స్పీరియన్స్ అయ్యే స్ట్రెయిన్ ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటారు. సైడ్ వైజ్ దట్ ఈస్ ఎలాంగ్ ఇట్స్ పెరిమీటర్ కనుక ఎక్స్పీరియన్స్ అయితే దాన్ని లేటరల్ స్ట్రెయిన్ అంటారు. నౌ లేటరల్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పాయిజన్స్ రేషియో. ఓకేనా? దానిలో మిమ్మల్ని ఎవరు అడిగారు? స్టీల్ అడిగారు. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ, జనరల్లీ దీని వాల్యూ వచ్చేటప్పటికల్లా 0.27 దగ్గర నుంచి 0.30 మధ్యలో ఉంటుంది. కాబట్టి యూ కెన్ ఎక్స్ప్రెస్ అప్రాక్సిమేట్లీ 0.3 దాకా ఉంటుందని. లేదు గుర్తుపెట్టుకోగలను అనుకుంటే కనుక 0.27 దగ్గర నుంచి 0.3 మధ్యలో ఉంటుందని చెప్పండి. బెస్ట్ మార్క్స్, 2 మార్క్స్ కి 2 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. క్లియరా? రెండోది స్టేట్ యూనిట్స్, డైమెన్షన్స్ రెండు చెప్పాలి. ఎస్ఐ యూనిట్స్ జనరల్లీ చెప్పాల్సి వస్తుంది. డైమెన్షనల్ ఫార్ములా కూడా చెప్పాలి ఫర్ స్ట్రెస్. క్లారిటీ వచ్చిందా? సో ఎలా చెప్తారు? స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ మనం ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో డివైడెడ్ బై ఇట్స్ ఏరియా. కాబట్టి దాన్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లో రాస్తారు. న్యూటన్ అంటే కేజీ పర్ మీటర్ యాక్సలరేషన్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. ఇందులో ఒక క్వాంటిటీ క్యాన్సిల్ అయిపోతే మీకు మిగిలేది ఏమొస్తుంది? డైమెన్షనల్ ఫార్ములాలో మాస్ మిగులుతుంది, డినామినేటర్ లో మీటర్ అంటే లెంత్ మిగిలింది, ఇది పైకి వచ్చేస్తే -2. కాబట్టి ml పవర్ -1 t పవర్ -2 విల్ బి ఇట్స్ డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. దాన్ని క్లియర్లీ చెప్పండి సరిపోతుంది. నెక్స్ట్ 22nd క్వశ్చన్, వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫినామినా మ్యాగ్నస్ ఎఫెక్ట్ ఒకటి, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఒకటి, హుక్స్ లా ఒకటి, పాయిజన్స్ రేషియో ఒకటి. ఇవన్నీ కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. వీటిల్లో నుంచి అట్లీస్ట్ 1-2 కనబడకుండా పేపర్ ఉండదు అనమాట. ఓకేనా? అంత ఇంపార్టెంట్. జనరల్లీ మ్యాగ్నస్ ఎఫెక్ట్ ఇలా ఇమాజిన్ చేసుకోండి. సపోజ్ ఒక థ్రెడ్ ఉంది, థ్రెడ్ కి నేను బెలూన్స్ కట్టుకుంటే వెళ్ళాను, తర్వాత 2 తీసుకొచ్చి ఒక దండలా తయారు చేశాను అనుకోండి. అంటే బెలూన్స్ అన్ని కూడా రింగ్ ఫామ్ లో ఉన్నాయి. దీన్ని సర్క్యులర్ మోషన్ లో ప్రొడ్యూస్ చేయండి. అవునా? దీని మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పనిచేస్తున్నప్పటికీ కూడా కాసేపటి తర్వాత ఏమవుతుందంటే ఇది మోషన్ పైకి అంటే అప్వర్డ్ థర్స్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫినామినా చూడండి, ఎప్పుడైతే మనం ఒక రొటేటింగ్ బాడీ ఏవైతే ఉందో దాని నుంచి ఎయిర్ ని పాస్ చేసినప్పుడు వీటి మధ్యలో ఉండే ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఆ సర్క్యులర్ మోషన్ చేస్తున్న బాడీ అప్వర్డ్ థర్స్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ అప్వర్డ్ థర్స్ట్ దట్ ఈస్ డైనమిక్ లిఫ్ట్ ఏదైతే పైకి ఎక్స్పీరియన్స్ చేస్తుందో దాన్నే మనం మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని ప్రాపర్లీ చెప్తే సరిపోతుంది. కాబట్టి when a spinning body moves through an air, it experiences an upward thrust, that is force, due to which it experiences an upward pressure, and that is known as Magnus effect అవుతుంది అని చెప్తే సరిపోతుంది. ఫినామినా అర్థమైనట్టేనా? ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సోప్ బబుల్ ఇచ్చేసాడు 10 millimeters, సర్ఫేస్ టెన్షన్ ఇచ్చేసాడు 0.04, అయితే ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్ ఎంత ఉంటుంది అని కనుక్కోమన్నాడు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ కి ప్రెషర్ కి మధ్యలో మనం రిలేషన్ కనుక రాసుకున్నట్టయితే సర్ఫేస్ టెన్షన్ T ఈజ్ ఈక్వల్ టు ఎక్సెస్ ప్రెషర్ ఇంటూ రేడియస్ డివైడెడ్ బై 4. ఇది మనకు తెలిసిన ఫార్ములా. దీంట్లో ఎక్సెస్ ప్రెషర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4T డివైడెడ్ బై R అని వస్తుంది. ఓకేనా? నా ఇక్కడ రేడియస్ షుడ్ బి ఇన్ ద మీటర్, SI యూనిట్స్ లో ఉండాలి. బికాస్ టెన్షన్ కనుక తీసుకున్నట్టయితే న్యూటన్ పర్ మీటర్ లో ఇచ్చాడు కాబట్టి. సో ముందు డయామీటర్ ఇచ్చేసాడు 10 mm, బై 2 చేసుకుంటే నీకు రేడియస్ వచ్చేస్తుంది. mm ని మీటర్ లోకి మార్చుకుంటే 10⁻³ దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సింప్లిఫికేషన్ చూడండి, 4 into 0.04
3 పైకి వచ్చేస్తే ఇంటూ 1000 అవుతుంది డివైడెడ్ బై 5. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, అవునా? మీకు న్యూమరికల్లీ ఎలా క్యాన్సిలేషన్ అవుతుందో ఈజీగా తెలియాలి కాబట్టి చేసి చూపిస్తున్నాను. 4 ఇంటూ ఇందులో 2 జీరోస్ దీనికి ఇచ్చేయండి. సో 4 ముందుకు వచ్చేస్తుంది ఇంటూ ఒక 10 మిగులుతుంది డివైడెడ్ బై 5. ఇది దీనిలో 2 టైమ్స్ 4 4 16 16 2s 32 Newton per meter square will be the corresponding excess pressure that is present inside the soap bubble. సోప్ బబుల్ ని మనం స్పెరికల్ షేప్ లో ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి, అండ్ సోప్ బబుల్ లో ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వై సోప్ బబుల్స్ కానీ లేదా రెయిన్ డ్రాప్స్ కానీ స్పెరికల్ షేప్ లో ఎందుకు ప్రజెంట్ ఉంటాయి, రీజన్ ఏంటని అడుగుతున్నాడు. టు డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. దాని ఆ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. రివైజ్ చేయకపోతే కనుక ఒకసారి ఆ క్వశ్చన్ కూడా చూసుకోండి, ఎందుకంటే చెప్తున్నప్పుడు ఇదే ప్లేస్ లో మనం ఏమేం క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా చూసుకోవాలి కాబట్టి అది కూడా సైమల్టేనియస్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. యాక్చువల్లీ ఎక్కడ వస్తుంది? ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో వస్తుంది. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో బ్లాక్ బాడీ రేడియేషన్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, బ్లాక్ బాడీని మీరు బర్న్ చేసినప్పుడు, హీట్ చేసినప్పుడు అదేమవుతుందంటే ముందు రెడ్ కలర్ లోను అండ్ తర్వాత స్లోగా దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ అనేది పెరుగుతూ పోతా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు మాక్సిమం ఇంటెన్సిటీ, ఇంటెన్సిటీకిను టెంపరేచర్ కి మీరు గ్రాఫ్ కనుక డ్రా చేసుకున్నట్టయితే మీకు టెంపరేచర్ పెరిగే కొద్దీ ఏమవుతా ఉంటుంది, ఇవి టువర్డ్స్ లోయర్ వేవ్ లెంత్ సైడ్ వైపు షిఫ్ట్ అవుతా ఉంటుంది. అంటే లాంబ్డా దట్ ఈస్ వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు మాక్సిమం ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అవుతుంది. ఓకేనా? దాన్నే మనం వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే లాంబ్డా మాక్సిమం ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కెన్ ఏ సబ్స్టెన్స్ ఆన్ హీటింగ్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంటే కనుక ఎగ్జాంపుల్ చెప్పండి అన్నాడు. జనరల్లీ హీట్ ని పెంచినప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ పెరుగుతుంది, మాలిక్యూల్స్ కి మధ్యలో ఉన్న ఇంటర్ న్యూక్లియర్ ఫోర్సెస్ తగ్గుతాయి, యాజ్ ఎ రిజల్ట్ అవి ఎక్స్పాండ్ అవుతాయి. ఇది జనరల్లీ మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ వాటర్ వచ్చేటప్పటికల్లా బిట్వీన్ 0 to 4 degrees సెంటిగ్రేడ్ మనం టెంపరేచర్ ని రేస్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇట్ అండర్గోస్ కంప్రెషన్, మాలిక్యూల్స్ దగ్గరగా వస్తాయి. దీన్నే అబ్నార్మల్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటారు. అది ఆక్వాటిక్ లైఫ్ బతకడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే మీరు పైన సర్ఫేస్ కనుక తీసుకున్నట్టయితే 0 degrees దగ్గర పైన అంతా కూడా మంచుతో గడ్డ కట్టేసినా కూడా మీరు కిందకి వెళ్ళేటప్పటికల్లా 4 degrees టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. బికాస్ ఇదే ఫినామినా వల్ల, దానివల్ల ఆ సర్ఫేస్ కింద ఏదైతే ఆక్వాటిక్ లైఫ్ బతుకుతుందో అవన్నీ కూడా ఆక్సిజన్ ని గెయిన్ చేసుకోవడానికి, లిక్విడ్ ఆక్సిజన్ ని గెయిన్ చేసుకోవడానికి దానికి పనికి వస్తుంది. ఓకేనా? కాబట్టి టెంపరేచర్ పెరిగినప్పుడు ఏదైనా సిస్టమ్స్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఎస్, వాటర్ కి ఆ ఛాన్స్ ఉంది బిట్వీన్ 0 to 4 degrees సెంటిగ్రేడ్. దాన్నే మనం ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి, అబ్నార్మల్ బిహేవియర్ ఆఫ్ వాటర్, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ వన్, 26th క్వశ్చన్. ఏ టెంపరేచర్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ అబ్టైన్డ్ బై యూజింగ్. అంటే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్ గా మనం టెంపరేచర్ ని దేన్ని బట్టి మెజర్ చేస్తామో, థర్మామీటర్. దానిలో మెర్క్యూరీ థర్మామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే కనుక డిజిటల్ థర్మామీటర్స్ వచ్చేసి ఏవైనా పర్లేదు. ఇవన్నీ కూడా దేనికి పనికి వస్తాయంటే టెంపరేచర్ ని మెజర్ చేయడానికే పనికి వస్తాయి కాబట్టి దాన్ని రాయండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్, ఫర్ ఏ సాలిడ్ వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఆసిలేటర్. సో ఆసిలేటర్ యొక్క టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడానికి యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ సమ్మేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీస్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్, అండ్ వాటిని సమ్అప్ చేసుకుంటే మనకు వచ్చేది ½ k ఇంటూ a² అని వస్తుంది. వేర్ k అనేది దాని యొక్క ఫోర్స్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రింగ్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. రెండోది ఆ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని ఏతో ఇండికేట్ చేస్తాం కాబట్టి k ఇంటూ a² కనుక చేసుకున్నట్టయితే దాన్నే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క టోటల్ ఎనర్జీ అని చెప్తాం. సో దాన్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి. 2 marks కి 2 marks పడిపోతాయి. క్లియరా? నెక్స్ట్, వాట్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ బై యూజింగ్ 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ 1st law ఆఫ్ థర్మోడైనమిక్స్. దీంట్లో ఇక్కడ వాటి యొక్క స్టేట్మెంట్స్ ని కూడా జాగ్రత్తగా చదువుకున్నా, అప్పుడప్పుడు అవి కూడా అడుగుతూ ఉంటాడు. నో 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ యాక్చువల్లీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద థర్మల్ ఈక్విలిబ్రియం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అవునా? ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది?
క్లోజ్డ్ సిస్టమ్ లో మనకి 3 బాడీస్ కన్సిడర్ చేసాం, ఏ, బి అండ్ సి, సచ్ దట్ ఏ అండ్ బి ఆర్ సపరేటెడ్ బై ద అడియాబాటిక్ వాల్. అంటే ఏ కి బి కి మధ్యలో టెంపరేచర్ ఎక్స్చేంజ్ కుదరదు. వేరాజ్ ఏ కామా సి, బి కామా సి ఆర్ సపరేటెడ్ బై ద డయాథర్మిక్ వాల్. ఓకేనా? దెన్ ఏ కామా సి, బి కామా సి సపరేట్లీ ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఏ కామా బి కూడా ఈక్విలిబ్రియం లోకి వచ్చేస్తాయి. దాన్నే మనం జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. సో when a system of 3 bodies are considered, when 2 bodies are in thermal equilibrium with each other, first and third body are also in thermal equilibrium, దాన్నే మనం జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. వేరాస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్స్, దాని యొక్క ఫామ్ ని మార్చుకుంటుంది. అండ్ మ్యాథమెటికల్లీ కనుక రాసినట్టయితే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ దానికి సమానం. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నా ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా అసలు అవి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి? ఓకేనా? నా జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే కనుక ఇట్ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద టెంపరేచర్ గురించి చెప్తా ఉంటే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దేని గురించి చెప్తుంది? బాడీ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆ రెండింటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నా 2 మార్క్స్ అడిగారు కాబట్టి స్టేట్మెంట్ రాసి అవి దేని గురించి చెప్తున్నాయో రాస్తే ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్, దట్ ఈస్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ అండర్ ఐడెంటికల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్, సో టెంపరేచర్ ని వాల్యూమ్ ని మనం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసినప్పుడు, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నప్పుడు అంటే ఏంటి? ఒక గ్యాస్ తీసుకున్నారు, దానిలో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ ఈచ్ కాంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెషర్స్ P1, P2, P3 అండ్ సో ఆన్ అనుకుంటే కనుక ఆ గ్యాస్ యొక్క టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ పార్షియల్ ప్రెషర్స్. దాన్నే మనం డాల్టన్స్ లా అంటారు. ఓకేనా? నా ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఎలా వస్తుంది? పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెషర్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? నా దీని నుంచే మనం డాల్టన్స్ లా అండ్ దాని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిలో న్యూమరికల్ కనుక అడిగినట్టయితే 4 లేదా 5 కాంపోనెంట్స్ ఇచ్చేసి వాటి యొక్క పార్షియల్ ప్రెషర్స్ ఇచ్చేస్తాడు. దెన్ టోటల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ని ఫైండ్ అవుట్ చేయమనే ఛాన్స్ ఉంది. సింపుల్ గా వాటిని ఇండివిజువల్లీ సమ్అప్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ప్రొవైడెడ్ ప్రెషర్స్ అన్ని కూడా సేమ్ యూనిట్స్ లో చెప్పాలి. అంటే అన్ని కూడా ఉంటే అట్మాస్ఫియర్ లో ఉండాలి, లేదా పాస్కల్స్ లో ఉండాలి, లేదా బార్స్ లో, అంతే తప్ప డిఫరెన్స్ ఉండకుండా ఉంటే కనుక వాటిని సేమ్ యూనిట్స్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం చేయాలి. పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా, మళ్ళీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి. జనరల్లీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా, పివి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి. ఐడియల్ గ్యాస్ ఒక ఈక్వేషన్ ని గుర్తుపెట్టుకుంటే దాని నుంచి బాయిల్స్ లా చెప్పేయచ్చు, చార్లెస్ లా చెప్పేయచ్చు, అవగాడ్రోస్ లా చెప్పేయచ్చు. ఓకేనా? గ్రామ్స్ లా చెప్పేయచ్చు. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. నా మనకు కావాల్సిన రెండింటిని ఎలా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది బాయిల్స్ లా. బాయిల్స్ లా అంటే ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్యలో రిలేషన్ చెప్పాలి, టెంపరేచర్ ని కాన్స్టెంట్ మెయింటైన్ చేసినప్పుడు. ఓకేనా? సో ఈ పార్ట్ కనుక కాన్స్టెంట్ గా తీసుకున్నట్టయితే పివి ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ వాల్యూమ్ ఇది పక్క పంపించేస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. సో జాగ్రత్తగా చూసుకోండి. అండర్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని కనుక చెప్పినట్టయితే దాన్నే బాయిల్స్ లా అంటారు. అలా చెప్పాలి, అర్థమైందా? రెండోది చార్లెస్ లా చెప్పాలి. చార్లెస్ లాలో ప్రెషర్ ని కాన్స్టెంట్ మెయింటైన్ చేయి. దేర్ ఫోర్ వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఉంది కాబట్టి వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, దాన్నే చార్లెస్ లా అంటారు. దాని యొక్క మెయిన్ అవుట్పుట్ వచ్చేటప్పటికల్లా అబ్సల్యూట్ టెంపరేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అయిపోయింది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ మీన్ ఫ్రీ పాత్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ గ్యాసెస్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు అవి కంటిన్యూస్లీ కొలిజన్స్ లో ఉంటాయి. దాన్నే బ్రోనియన్ మోషన్ అంటారు. ఇది మనందరికీ తెలుసు. నా మోషన్ ఈ కొలిజన్స్ వచ్చేటప్పటికల్లా విత్ ద సర్ఫేస్ జరుగుతాయి అండ్ విత్ ద అదర్ మాలిక్యూల్స్ కూడా జరుగుతాయి. నా ఒక కొలిజన్ అయిన తర్వాత రెండో పార్టికల్స్ ని కొలిజన్ అవ్వాలి అంటే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేయాలి. అవునా? సో ఇలా సపోజ్ 100 గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుంటే 100 కొలిజన్స్ జరగాలి అంటే 100 డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలిగా. వాటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ యావరేజ్ డిస్టెన్స్ ని మనం మీన్ ఫ్రీ పాత్ అంటారు. కాబట్టి మీన్ ఫ్రీ పాత్ ఇస్ నథింగ్ బట్ ద యావరేజ్ డిస్టెన్స్
covered by a gas molecule between two successive collisions is known as mean free path. జనరల్లీ దాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు లాంబ్డా అనే దాంతో ఇండికేట్ చేస్తారు. అండ్ లాంబ్డాని మనం ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ దాన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ప్రెజర్ ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని కనుక తీసుకున్నట్టయితే ఇది ఎక్స్ప్రెషన్, దీనిలో √2 కాన్స్టెంట్, పై 3.14 మనకు ఆల్రెడీ తెలుసు. డి వచ్చేటప్పటికల్లా మనం తీసుకునే గ్యాసియస్ మాలిక్యూల్స్ యొక్క డయామీటర్, ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఇవన్నీ కనుక తెలిసినట్టయితే ఫస్ట్ ఫార్ములా. లేదు ప్రెషర్ కనుక ఇచ్చినట్టయితే ఎన్ కెన్ బి రీప్లేస్డ్ బై ఎన్ ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ డివైడెడ్ బై కేటీ. కేటీ పైకి వచ్చేసినట్టయితే కేటీ డివైడెడ్ బై √2 పై డి స్క్వేర్ పి. క్వాంటిటీస్ చూసుకోండి, వేర్ కే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్స్, టీ అబ్సల్యూట్ టెంపరేచర్, పి ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్, డి డయామీటర్ ఆఫ్ ద గ్యాసెస్ మాలిక్యూల్స్ సేమ్. ఓకేనా? ఎక్స్ప్రెషన్ రాస్తే ఎక్స్ప్రెషన్ లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? కెన్ ఏ సింపుల్ పెండులం బి యూజ్డ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ శాటిలైట్? వై? ఆర్టిఫిషియల్ శాటిలైట్ లో యాక్చువల్లీ సింపుల్ పెండులం యొక్క పర్పస్ ఏంటి? ఒక పర్టికులర్ పొజిషన్ లో పెట్టినప్పుడు ఆ పొజిషన్ లో దాని యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అవుతుంది, ప్రొవైడెడ్ నీకు టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ తెలిసినట్టయితే, దట్ ఈస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై జీ, లేదా ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 బై టైం పీరియడ్ కాబట్టి 1 బై 2 π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఎల్, వేర్ ఎల్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం, జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నౌ దీన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదర్ ప్లానెట్స్ కి ఇచ్చినప్పుడు జీ వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఓవరాల్ గా టైం పీరియడ్ 0 అయిపోతుంది, కాబట్టి అది చెప్పడానికి పనికిరాదు. హెన్స్ అదర్ శాటిలైట్స్ లో మనం సింపుల్ పెండులం ని యూజ్ చేయలేము. దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ హార్మోనిక్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ మనకి వేవ్స్ అనే చాప్టర్ దీనిలోకి వచ్చింది కదా. ఆసిలేషన్స్ నుంచి నీకు 2 మార్క్స్ 1 మార్క్ రాదు కాబట్టి వేవ్స్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే వేవ్స్ చాప్టర్ లో హార్మోనిక్స్ చాలా ఇంపార్టెంట్. జనరల్లీ హార్మోనిక్స్ వచ్చేటప్పటికల్లా నీకు ఎక్కడెక్కడ కనబడతాయి? స్టేషనరీ వేవ్స్ ఇన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్, ఓపెన్ కాలమ్, క్లోజ్డ్ కాలమ్, వీటన్నిటిలోనూ కనబడతాయి. ఓకేనా? యాక్చువల్లీ హార్మోనిక్స్ అంటే ఏంటయ్యా అంటే, మనం ఇనిషియల్లీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని డిరైవ్ చేసుకున్నప్పుడు దాని తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా దే ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్, దట్ ఈస్ 1n 2n 3n ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని చెప్తారు. అలా సక్సెస్ఫుల్లీ వచ్చే వాటిని హార్మోనిక్స్ అని కానీ లేదా ఓవర్ టోన్స్ అని కానీ పిలుస్తారు. ఓకేనా? ఇక్కడ దీనిలోనే ఇంకో క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో, ఓపెన్ పైప్ లో, క్లోజ్డ్ పైప్ లో ఈ కరస్పాండింగ్ హార్మోనిక్స్ ఏ రేషియోలో ఉంటాయి, వీటిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక దానిలో తీసుకుంటే 1:2:3 లో ఉంటుంది, వేరే ఒక దానిలో తీసుకుంటే ఓన్లీ ఆడ్ మల్టిపుల్స్ లోనే ఉంటుంది. ఇక్కడ దేనిలో ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నాను, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్, బీట్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది కూడా దాని నుంచి, అదే చాప్టర్ నుంచి. బీట్స్ అంటే ఏంటంటే జనరల్లీ సేమ్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ ని ఒకదానిపైన ఒకటి సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫీరెన్స్ మనకి మాక్సిమం యాంప్లిట్యూడ్స్ అండ్ మినిమం యాంప్లిట్యూడ్స్ వస్తాయి. వేరే దీంట్లోనే పాత్ డిఫరెన్స్ వచ్చినట్టయితే కనుక ఇవి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరిగి వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ సౌండ్ కనబడుతుంది. ఈ వ్యాక్సింగ్ ఆఫ్ వ్యానింగ్ ఆఫ్ సౌండ్ దాని యొక్క కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ డెల్టా ఎన్ ఇజ్ ఈక్వల్ టు n2 డిఫరెన్స్ ఆఫ్ n1 దానికి సమానం అవుతుంది. దాన్నే మనం కాన్సెప్ట్ ఆఫ్ బీట్స్ అంటారు. జనరల్లీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కన్స్ట్రక్షన్ లో పనికి వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇది వేవ్ చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఓవరాల్ గా మీకు 2 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఆన్సర్స్. ఓకేనా? ఎక్కడైనా డౌట్ స్టిల్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్ లో తెలియజేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ కంప్లీట్లీ ఈ ఆన్సర్స్ అన్ని కూడా ఎలా రిప్రజెంట్ చేస్తే మీకు 2 out of 2 మార్క్స్ వస్తాయో అదే బేస్ లో ఇచ్చాను. దీనిలో అక్కడక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కలిసినట్టు ఉన్నాయి. సో వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ 1 మార్క్ కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓవరాల్ గా మీ ఫస్ట్ గెస్ట్ పేపర్. ఆల్మోస్ట్ రేపు మధ్యలో 3 days టైం ఉంది కాబట్టి రేపు సెకండ్ గెస్ట్ పేపర్. మెయిన్లీ 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ ని కవర్ చేసుకుంటూ రేపు అప్లోడ్ అవుతుంది. అక్కడ దాకా కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. 85 out of 85 మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటే. క్లియరా? లేదు 50 to 60 బౌండరీస్ లో నేను ఉంటే చాలు అనుకుంటే కనుక గెస్ట్ పేపర్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. క్లియరా? నెక్స్ట్ క్లాస్ సెషన్ లో మళ్ళీ కలుస్తాను.